ఎం న్యూస్ కు స్వాగతం. మండపేట పట్టణంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ చేసిన ఫేజ్ 2 టిట్కో అపార్ట్మెంట్లను ఈరోజు పండుగ వాతావరణంలో టిట్కో అపార్ట్మెంట్ల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్మన్ పతివాడ నౌకాదుర్గారాణి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుల లీలాకృష్ణ, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారుల సమక్షంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. ముందుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కూటమి నాయకులు, అధికారులతో కలిసి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. తడిపొడి చెత్తను వేరువేరు చేసి వర్మి కంపోస్ట్ యార్డ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పల్స్ పోలియో వేశారు. అలాగే మండపేట మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సోలార్ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం గొల్లపుంత కాలనీలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన టిట్కో అపార్ట్మెంట్ల ఫ్లాట్లను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల, అధికారులతో కలిసి ఇంటి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను ఎమ్మెల్యే వేగుల్లా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, టిట్కో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2014-19లో ఈ శాఖకి నేను మంత్రినప్పుడు అప్పుడు పేదలు, నిరుపేదలకి ఇల్లు కట్టాలనే విషయంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు చేయమని. అయితే 14-19లో అమరావతి రాజధాని కోసం నేను అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అనేక ఏ దేశానికి పోయినా ఆ దేశంలో పేదలకు ఇళ్ళు ఎలా ఉన్నాయో స్టడీ చేసేవాడిని. చైనాలో ఎలా ఉన్నాయి, జపాన్లో ఎలా ఉన్నాయి, సింగపూర్లో ఎలా ఉన్నాయి, మలేషియాలో ఎలా ఉన్నాయి, అష్కాబాద్, ఇలా అన్ని స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సార్ మన దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా 4 గోడలు కట్టి స్లాబ్ వేసి ఇల్లు ఇస్తారు, కానీ అక్కడ ఫెసిలిటీస్ కూడా ఇవ్వరు. కానీ విదేశాల్లో చూస్తే చక్కగా హై క్వాలిటీ ఆఫ్ హౌసెస్, 10 అంతస్తులు, 15 అంతస్తులు, 20 అంతస్తులు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. హై క్వాలిటీ ఉందంటే ముఖ్యమంత్రి గారు నాకు ఒకే మాట చెప్పారు. ఏమన్నారంటే, నారాయణ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ప్రతి తల్లి తన భర్తతో, పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమన్నారు. ఒక్క సెంటెన్స్ చెప్పింది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ప్రతి తల్లి తన పిల్లలతో, భర్తతో. అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశాం. 7 లక్షల హౌసెస్ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఆ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది. 5 లక్షల హౌసెస్ ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని స్టార్ట్ చేశాం. దీన్ని స్టార్ట్ చేసే ముందు ఈ డిజైన్ కూడా ఇతర దేశాలలో చూసి డిజైన్ చేశారు. షీర్వాల్ టెక్నాలజీ. ఈరోజు పెద్ద పెద్ద భవంతులంతా షీర్వాల్ టెక్నాలజీతో కడుతున్నారు. భారతదేశంలో ఫస్ట్ టైం పేదలకు, నిరుపేదలు కట్టిన ఈ టెక్నాలజీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. దీనికి ఒక 100-200 ఎక్కువ అవుతాయి, అయినా లాంగ్ పీరియడ్ మనకి ఉంటుంది. లోపల టైల్స్, వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ వేసాం. మహిళలకి ఏదైతే వాళ్ళకి వంట వండుకుంటారో దానికి బ్లాక్ గ్రానైట్ వేయించాం. కిచెన్ చక్కగా షింక్ పెట్టాము. అదేవిధంగా అక్కడ కట్టేటప్పుడు మహిళలు అడిగితే, సార్ మాకు అక్కడ ఉండటానికి అటకలు కావాలన్నారు, అటకలు ఏర్పాటు చేయమన్నాం. ర్యాక్స్ అడిగారు, ర్యాక్స్ ఏర్పాటు చేయమన్నాం. వీటన్నిటికంటే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి రోడ్డు, డ్రైన్స్, వాటర్, లైట్స్. అంతేకాకుండా ఆ ఏరియాలో ఒక చక్కటి స్కూల్ పెట్టండి, అంగన్వాడీ పెట్టండి, ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టండి, ఒక ఎంఎస్ఎంఐ ఏర్పాటు చేయండి అని ఆ రోజు ముఖ్యమంత్రి ఇవన్నీ డిజైన్ చేశాం. 38,000 కోట్ల రూపాయలు. 38,000 కోట్ల రూపాయలు. 300, 365, 433 డిజైన్లు ఆ విధంగా చేసి యాక్చువల్గా దీన్ని టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం, ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళ పాలసీలు ఇప్పుడు త్రిమూర్తిగా చెప్పినట్టుగా వాళ్ళ పాలసీలో వాళ్ళు 1 సెంట్, 1 సెంటు, 2 సెంట్లను వేయారు. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోలా. అయితే ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దీన్ని టేకప్ చేయమంటే రాష్ట్ర ఖజానా అనేక ఇబ్బందుల్లో ఉండటం వల్ల, అంతేకాకుండా గతంలో ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళు అంతమంది క్లోజ్ చేయలేరు. వాళ్ళందరితో కూర్చొని టెక్నికల్ కమిటీ వేసి, కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలని సాల్వ్ చేసి వాళ్ళకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు వాళ్ళకి పే చేయాలి. ఈరోజు కూడా కాంట్రాక్టర్లకి 3,000 కోట్ల రూపాయలు పే చేయాలి. 14-19
అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశారు. అయితే ఈ మధ్య వీటిలన్నిటి రాష్ట్రంలో 163 ప్లేసుల్లో టిట్కో వస్తుంటే 100 ప్లేసుల్లో స్టార్ట్ చేశాం. ఇంకా కూడా 63 ప్లేసుల్లో స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఈ టిట్కో హౌసెస్ ఇవి ఒక చారిత్రాత్మక, భారతదేశంలో ఎవరు చేయలే. ఫస్ట్ మన రాష్ట్రంలోనే చేసాం, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు షీర్వాల్ టెక్నాలజీ మొదలుపెట్టాయి. అలా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పేదలు నిరుపేదలకి మంచి ఇల్లు కట్టాలని, దానికి కూడా నేను చెప్తున్నాను. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు పేదలు నిరుపేదలు కట్టమని. నేను కూడా మీకు అందరూ చెప్తున్నాను, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆయన చదివింది 8th క్లాస్. మా అమ్మ ఏలుముద్ర చదవాలా. అయితే మేము ఉండింది తాటాకుల గుడిసెలో. నేను ఎంఎస్సీ చదివిన తాటాకుల గుడిసెలో, అరుణాచపురంలో ట్యూషన్లు స్టార్ట్ చేసిన తాటాకుల గుడిసెలో. అందులో ఉండే ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు 50 చెట్టు ఇవ్వగానే ఇటాడి చక్కడి ఇల్లు డిజైన్ చేశారు. రాష్ట్రం అంతా అప్రిషియేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఉన్న సెక్రటరీస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మీరు పోయి ఆంధ్రప్రదేశ్లో టిట్కో హౌస్ చూడండి, బ్రహ్మాండంగా కడుతున్నారు. మీరు ఎందుకు కట్టకూడదంటే 7 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చి చూసిపోయారు. ఇలా చేసినవి. అయితే ప్రస్తుతం ఖజానా ఇబ్బందిగా ఉంది, ఖజానా ఖాళీగా ఉంది, అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎమ్మెల్సీ గారు ఫ్రీగా ఇచ్చేయమంటున్నారు. ఉండండి, అది అంత ఈజీ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం, నేనంటే విమర్శించను, కాంట్రవర్షియల్ పోను, అందుకే పాయింట్ చెప్పలా, కానీ అడిగారు కాదు చెప్తున్నాను. గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి డైవర్ట్ చేస్తే వాళ్ళ అకౌంట్ ఎన్పీ అయితే 140 కోట్లు ప్రభుత్వం కట్టింది. 140 కోట్లు వాళ్ళ పేరు. ఎందుకంటే ఇల్లు కట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టాలా, ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసి డబ్బులు డైవర్ట్ చేసి గత ప్రభుత్వం వాళ్ళ అకౌంట్స్ ఎన్పిఐ లభోదీపు కట్టుకుంటే క్యాబినెట్లో అప్రూవ్ చేసి 140 కోట్లు కట్టాం. ఇలా ఒకటి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టోలోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారో ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి వాటిని లేక్ చేయగలవు, ఖచ్చితంగా చేస్తా. ఏవే చేయడానికి వీలుంటుందో అవన్నీ చేస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మండపేట పురపాలక సంఘ కార్యాలయాన్ని రెనోవేట్ చేశారు 68.5 లక్షలతో. వారిని కూడా చైర్పర్సన్ని, వాళ్ళ యొక్క కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. చాలా బాగా చేశారు. అదేవిధంగా ఫైనల్గా చేశారు. అందులో 4064 ఇచ్చారు. ఈరోజు 960 ఇస్తున్నాము. మరొకటి 1060 ఇవ్వాలా. కమిషనర్ గారికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం, ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అయితే ఎవరెవరికి ఇల్లు ఇచ్చారో, ఎవరెవరు ఎందుకు రాలేదు, వాళ్ళందరినీ 1 to 1 మాట్లాడి వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చేదిగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు శాసనసభ్యుల రిక్వెస్ట్లు, ఒకటి ఎస్సీ సప్లాని కొంత అడిగారు. కొన్ని ఎస్సీ కాలనీస్ ఉన్నాయి, వాటిలో డ్రైన్స్ రోడ్స్ కొన్ని వర్క్స్ ఉన్నాయి సార్, అవి చేయమన్నారు. నేను ఒక 50 లక్షలు ఇస్తానంటే కాదు నాకు 1.5 లక్షలు ఇచ్చి ఇక్కడి నుంచి కదలాలన్నారు. 1,50,00,000. ఆ 1,50,00,000 ఇస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాటర్ ట్యాంక్స్, దానికి 2,95,00,000 అడిగారు. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది డ్యామేజ్ అయింది కాబట్టి ఆ 2,95,00,000 కూడా శాంక్షన్ చేస్తానని తెలియజేస్తున్నాను. మరొకటి 1.5 కోట్లు అడిగారు ఇండోర్ స్టేడియంకి. నేనైతే ఇండోర్ స్టేడియం కాదు, డ్రైన్స్ రోడ్స్ చేయమంటే కాదు సార్, నాకు ఇండోర్ స్టేడియం ఇంపార్టెంట్, యువత అడుగుతున్నారన్నారు. ఆ 1.5 కూడా శాంక్షన్ చేసి రేపే మీకు ఆర్డర్ ఇస్తానని తెలియజేస్తూ, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాల్సి తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి అవకాశం. ఎందుకంటే ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే స్టార్ట్ చేశారు. అయితే అనుకోకుండా గత ప్రభుత్వం వాళ్ళ పాలసీ మారటం వల్ల ఇది వెనకబడింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే పూర్తి చేయాలంటే ఖజానా లేని వాళ్ళు ఇబ్బంది పడ్డాం. ఆయన ఇప్పుడు కొంత ఖజానా కుంటుపడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని జూన్ ఎండింగ్ లోపల ముఖ్యమంత్రి గారు పూర్తి చేయమన్నారు. మీకు కూడా జూన్ ఎండింగ్ లోపల ఇక్కడ చేయగలిగిన ఫెసిలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తానని తెలియజేస్తూ,
ఈరోజు నాకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మన మున్సిపల్ ఫండ్స్ కొంత ప్రభుత్వం నుంచి మీరు ఇస్తే దాని వేళ అంతా కూడా ఎక్కడికెక్కడే సోలార్ అంటూ ఉన్నారు కాబట్టి దాన్ని ఆ సోలార్ రూపుల కింద ఈ పార్కింగ్ ప్లస్ సోలార్ కూడా అది మన మున్సిపాలిటీ ఆ కరెంట్ వాడుకునేలాగా మరి మేము ఒక ప్లాన్ చేస్తాం సార్. దానికి మీ అనుమతి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పించి మీరు కొంత సహకారం చేస్తే మిగిలింది మన మున్సిపాలిటీ నుంచే మేము పెట్టుకుని మరి ప్రతి మోటార్ సైకిల్ తడవకుండా ప్రతి వాళ్ళకి కూడా అక్కడ బోర్డులు వేసి మనం పెట్టుకుంటూ దాంతోపాటు ఆటోమేటిక్గానే మున్సిపాలిటీకి కరెంటు ఖర్చు కూడా భారం తగ్గేలాగా ఒక ఆలోచన మాకుంది. అది తమరు ఇప్పుడు చెప్పనవసరం లేదు, పరిశీలించిన తర్వాత టెక్నికల్గా దాని యొక్క సాధ్యాలు చూసి మరి మన ఆ రకంగా మనం సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే సోలార్ పెట్టుకునేలాగా, లేకపోతే ఓల్డ్ టైప్ మామూలుగానే వారికి షెల్టర్ వేసేలాగా షెల్టర్ మాత్రం వేసి తీరడం ఆ రకంగా చేసేలాగా చేయాలని చెప్పి ఈ మొత్తం 6128 ఫ్లాట్లకి కూడా మనం మోటార్ సైకిల్ ఎవరికి కూడా తడకుండా చేసేలా చేయాలని చెప్పి సవినీయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మరి చెప్పాం ఖచ్చితంగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు దృష్టిలో తీసుకువెళ్ళిన తర్వాత ఇవాళ డబ్బు లేదు, అందుకే ఒక్కొక్క పథకం మెల్లిమెల్లిగా పెట్టుకుంటా ఇవాళ సూపర్ 6 అన్నీ కూడా మనం సక్సెస్ చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ మనం 50,000 కోట్ల రూపాయలు ప్రత్యేకించి వడ్డీకే వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈవేళ వీళ్ళు ఎవరైనా నన్ను శపించినా అభిమానించినా అది నేను ఒక్కడినే తీసుకుంటానని చెప్పుకోవడం యొక్క మంచి చెడ్డలనే నేను ఒక్కడినే తీసుకుంటానని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పాప పుణ్యాలు ఎవరికి వాటా పెట్టను, పాపం నాదే పుణ్యం నాదే. అటువంటి అభిమానం మండపేట పట్టణ ప్రజలు ఆ వేళ స్వర్గీయ సర్దార్ వేగుల వీర్రాజు గారిని 30 సంవత్సరాలు ఎలాగైతే కంటిన్యూగా మరి అభిమానించారో అదే అభిమానాన్ని ఈవేళ నా మీద కూడా మరి మొన్న ఎలక్షన్లో అయితే వన్ సైడ్గా 2019లో 7,000 మెజార్టీ ఇస్తే 2024 వచ్చేటప్పటికి మరి 15,700 మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపుతున్నటువంటి ప్రజలకి నా జీవితంలో బతుకుండగా ఎప్పుడూ అన్యాయం చేయనని చెప్పి కూడా ఇవాళ గౌరవ మంత్రివర్యులు ముందుగా నేను సభ్యంగా తెలియజేస్తూ, పెద్దలు మంత్రివర్యులు ఏదో లెక్కలు చెప్తూ ఉంటే సార్ని వెళ్ళి కలిసి ఇవాళ మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 పంచాయతీలు రాజమండ్రి అర్బన్ అదాలత్లో ఉన్నాయండి. మరి మన గవర్నమెంట్ అయితే 2019 నాటికి 5 పంచాయతీలు మాత్రమే రాజమండ్రి అర్బన్ అదాలత్లో కలిపితే కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంకొక 17 గ్రామాలను కూడా మరి రాజమండ్రి అర్బన్ అదాలత్లో కలిపింది తప్ప అమలాపురంలో కలపలేదు. అందుచేత దీన్ని కూడా మీరు పరిగణలో తీసుకుని మా యొక్క ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మరి మీరు సహకరించకపోతే మిగిలిన గౌరవ కమిటీ సభ్యులు కొంచెం ఎటు మాట్లాడలేకుండా ఉన్నారు. మీరే సీఎం గారికి చెప్పాలని చెప్పి వారిని కలిసి స్వయంగా వెళ్ళి అడిగితే తప్పకుండా అని చెప్పి ఒంటి చేతితో మన మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో మరి కలిపినటువంటి ఘనత శ్రీ నారాయణ గారికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా సగౌరవాన్ని తెలియజేస్తూ ఒకసారి మీ అందరి యొక్క హర్షామోదంతో సుమారు 3-4 లక్షల మందికి కట్టినట్టున్నారు ఫ్లాట్స్. 5 లక్షలు 6 లక్షలు పూర్తవలేదు, కొన్ని ఆగినాయి. మరి ఆ రోజు టిడ్కో ఇళ్ళు అనేటువంటి, అంటే ఎక్కడైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు నిర్మించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఇది అంతకుముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణార్జున చౌదరి గారు ఈ ప్రాంతంలో 125 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అప్పట్లోనే 125 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత సుమారు ఒక 50 ఎకరాల సుమారులోని
వ్యక్తిగతంగా ఇల్లు కట్టాలనేటువంటిది సెంటున్నర స్థలంతో అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది, ఇల్లు కూడా కట్టడం జరిగింది. ఈ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఈ మిగిలినటువంటి స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. కొంతమందికి మాత్రమే ఇల్లు కట్టారు. ఈ పక్కనే ఉంది ఆ కాలనీ కూడా, వైఎస్ఆర్ నగర్ అని చెప్పేసి ఆ కాలనీకి ఇల్లు కట్టుకుని వాళ్ళందరూ ఉన్నారు, వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకున్నారు. తర్వాత వచ్చినటువంటి అంటే ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చి ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మరి ఇక్కడ ఈ టిట్కో ఇల్లు కట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఇక్కడ ఇళ్ల స్థలాల్లో మిగిలినటువంటి స్థలం ఏదైతే ఉందో సుమారు 50-55 ఎకరాలు 60 ఎకరాలు ఉంది, మిగిలిపోయింది. సుమారు 50 ఎకరాలు, సుమారు 60 ఎకరాలు దగ్గర అక్కడ ఇల్లు వ్యక్తిగతంగా 2 సెంటున్నరలో ఇల్లు కట్టుకోగా పట్టాలేవగా మిగిలినటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ స్థలంలో ఈ టిట్కో ఇల్లు కట్టాలనేటువంటిది అప్పుడు ఆలోచన చేస్తే మరి అప్పటి శాసనసభ్యులుగా జోగేశ్వరరావు 4000 సుమారు ఇళ్ళు ప్లాట్లు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకో 2000 ఇవట కట్టడానికి కూడా పర్మిషన్ తీసుకున్నారు. గృహాలు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత నేను మున్సిపల్ చైర్పర్సన్గా అయ్యాక మరి 2022లో మరి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు వచ్చి 2022లో 4064 ఇళ్ళు ఫస్ట్ చాలా ఖర్చుతో కూడుకుంది. ఇక్కడ ప్రస్తుతం ఎక్కడైతే జనం ఉన్నారో వాళ్ళ దగ్గరైనా కనీసం ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏదో ఊర్లో హ్యాపీగా ఉన్నాం, ఇక్కడికి వచ్చి 2 రోజులు తిరిగితే తెలుస్తుంది ఇక్కడ బాధలు ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటో అన్నది. దానికోసం ఏంటంటే టోటల్లీ మొత్తం అంతా కూడా వేసేస్తే అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. కాబట్టి దాన్ని మీరు ఏమైనా శాంక్షన్ చేస్తే పెట్టుబడి అవుతుంది. దానివల్ల అదే మంత్రి గారు అయితే ఇస్తే అది వెంటనే పైనుంచి ఆర్డర్స్ వస్తే వెంటనే వస్తుంది. అంటే వాళ్ళకి ఏదో నిధులు ఉంటాయి కదా, ఆ నిధుల ద్వారా వస్తే ఇంకా వేగంగా అవుతుంది అనే ఉద్దేశంతో నేను అడిగానండి. అది దానికి సార్ మీరు ఏమైనా ఉంటే కనుక వెంటనే మాకు నిధులు, అది కూడా స్పెషల్ గ్రేడ్ చేశారు సార్, థ్యాంక్ యూ. అది కూడా చెప్పలేదు ఇందాక, థ్యాంక్ యూ సార్. నా హయాంలో అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా మాకు గ్రాంట్స్ ఇస్తే మేము ఇంకా మా మంటపేట ఇంకా అభివృద్ధి పరుచుకుంటూ ఇంకా అందంగా తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందరి ద్వారా మంత్రివర్యులకి నేను ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ అభిష్టం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలవాలనేది ఈ మెండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి 43 గ్రామాలు, మెండపేట పట్టణంలో ఉన్న 30 వార్డుల వారి యొక్క అందరి అభిష్టం. ఆ అభిష్టానికి సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు పొంగూరు నారాయణ గారు మనకి వారి యొక్క సహకారంతో, స్థానిక శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు విశేషమైన కృషితో దీన్ని మనందరి కళ, మనందరి కోరిక వారు సాకారం చేసినందుకు జనసేన పార్టీ తరఫున, ఈ నియోజకవర్గంలో ప్రజలందరి తరఫున కూడా వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజారత్న థియేటర్ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తమ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసేవే పరమావధిగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటూ భరోసా కల్పించే మా ప్రియతమ నేత మండపేట 2వ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండపేట పట్టణ టీడీపీ నాయకులు 2వ వార్డు యూత్ సభ్యులు మండపేట అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు తమ నాయకులతో కలిసి గర్భిణీలు, బాలింతలకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీలం దుర్గా, షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, సొసైటీ మాజీ అధ్యక్షులు పెంక గంగాధర్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షులు జొన్నపల్లి సత్యబాబు, నాయకులు తాడి రామారావు, లంకజాన్, పిల్లి శివకనకవరాలు, బత్తిన దొరబాబు, లక్ష్మీ గణపతి, ఆటో యూనియన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాసేవే పరమావధిగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటూ భరోసా కల్పించే మా ప్రియతమ నేత మండపేట 2వ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండపేట పట్టణ టీడీపీ నాయకులు 2వ వార్డు యూత్ సభ్యులు మండపేట వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని కేశవరం గ్రామంలో వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవరత్నాల రథసారథి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గత ముఖ్యమంత్రిగా పాలన సాగించిన జగన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు గొల్లప్రోలు మండల ఎంపీపీ అరిగెల అచ్చాయమ్మ, రామన్నదొర, పిఠాపురం నియోజకవర్గం. ముందుగా కేక్ కట్ చేసి తమ అభిమాన నేత జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అన్నందేవుల కృష్ణ, మండల పార్టీ ఉపాధ్యక్షులు అద్దంకి రమణ, మాజీ ఎంపీటీసీ తుపాకుల ప్రసన్నకుమార్, నాయకులు సరాది శివ, పెదపాటి శివయ్య, కూసుమునియ, అల్లంపల్లి కిషోర్, ఉండమట్ల శ్రీశ్రీ, రాయపాటి సత్యనారాయణ, పెదపాటి కనకం, ముక్కపాటి చిన్నబాబు, పెదపాటి సాయిబాబు, సత్యబాబు, ముక్కపాటి రాజు, పెరుగు రాజశేఖర్, కూసు అమ్మన్న, అన్నందేవుల పెద్ద, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవరత్నాల రథసారథి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గత ముఖ్యమంత్రిగా పాలన సాగించిన జగన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు గొల్లప్రోలు మండల ఎంపీపీ అరిగెల అచ్చాయమ్మ రామన్నదొర పిఠాపురం నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కపిలేశ్వరపురం అంగర గ్రామంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ యువనేత తోట పృథ్వీరాజ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ ను కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజా సేవ కోసం పాటుపడే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా రాష్ట్ర ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారు గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు పిఠాపురం నియోజకవర్గం. మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు అంగర గ్రామంలో మన పార్టీ కార్యాలయం వద్ద మరి మనందరం కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మరి అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ గారు, నాయకులు, కార్యకర్తలు మరి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని 53వ జన్మదినం శుభ సందర్భంగా మరి వీళ్ళందరూ ఇక్కడికి రావటం, ఆయన జన్మదినాన్ని మరి మేమందరం కూడా ఒక పండగ వాతావరణంలో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పుట్టినరోజు ఆయన మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మరి ఈ రాష్ట్రానికి మరింత సేవలు అందించి ప్రతి పేదవాడి గుండె చప్పుని ఆయన విని మరి వాళ్ళందరికీ ఆశా జ్యోతిగా ఆయన నిలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. అలాగే మన ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి ఎంపీ వెంకటలక్ష్మి గారిని మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజా సేవ కోసం పాటుపడే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా రాష్ట్ర ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలియజేసిన వారు గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, పిఠాపురం నియోజకవర్గం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తుల జయరాం, డాక్టర్ వినయ్, పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు బొజ్జ సతీష్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఏదైతే పిల్లల ఆరోగ్యం ప్రధానమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతోపాటుగా వీక్ వైజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. డయేరియా కానీ, హెపటైటిస్ దీనికి కానీ అన్నిటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా సరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తూ ఉంది. అలాగే ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాం. దీంట్లో ముఖ్యంగా మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు 14-19లో 110 రకాల మందులు రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్లో పెట్టారు. దానికి ముఖ్య కారణం పిఠాపురంలో జరిగిన ఉద్యమం. పిఠాపురంలో జరిగిన ఆ రోజుల్లో ఉన్న డిఎంఎన్హెచ్ఓ యొక్క అవినీతిని బయటపెట్టడం వల్ల అప్పుడు ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్లో చెక్ చేస్తే ఎక్కడ కూడా మందులు లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు 110 రకాల మెడిసిన్స్ విత్ డిస్ప్లే ప్రతి పిహెచ్సి, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్నింటిలో కూడా పెట్టడం జరిగింది. అదే విధానం ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో అన్నదానికి ఇది నిదర్శనంగా తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా తల్లులందరూ కూడా ఈవేళ పిల్లలకి మరి పిఠాపురంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఈ పల్స్ పోలియో కార్యక్రమం. వారందరికీ డాక్టర్లందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పిఠాపురంలో వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. వంగ గీతా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలివెళ్లి అక్కడ రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పేదలకు నవరత్నాల పథకాల ద్వారా ఎంతో మంచి చేసిన మహోన్నత నేత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రిగా గతంలో రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేసిన మా ప్రియతమ నేత, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అభిమాన నేత జగన్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు ఎంపీటీసీ జవ్వాదివాడపల్లి, వీరవాడ గ్రామం, పిఠాపురం నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం నియోజకవర్గం తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున, ప్రజల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఎప్పుడు జగన్ గారు ఎప్పుడు కూడా జనం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. అంత మరి ఎన్నో సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్ని మరి గెలుచుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎప్పుడు కూడా ఆ గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మరి అధికారంలో లేకపోయినా కూడా వచ్చిన మొదటి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టి ప్రజల కోసమే ఈరోజు ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా కోట్ల గుండెల యొక్క స్పందనని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మా పిఠాపురం నియోజక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి అనేక సేవా కార్యక్రమాలు, 3 మండలాల్లో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్, స్థానిక పిఠాపురం టౌన్ నాయకులందరూ కూడా రాత్రి 12 గంటలకే జన్మదిన వేడుకలను జరిపించి ఘనంగా వారికి దీవెనలు అందజేయడం జరిగింది. అదేవిధంగా దుప్పట్లను పంచిపెట్టడం
జరిగింది. గొల్లప్రోల్లో వందలాది మందికి దుప్పట్లు పంపిణీ, మరి కొత్తపల్లి మండలంలో మరి వైఎస్ఆర్ విగ్రహాన్ని మరి ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా హాస్పిటల్లో కూడా పళ్ళు, బ్రెడ్లు అన్ని కూడా పంచడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలతో ఆయనకి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాం. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పేదలకు నవరత్నాల పథకాల ద్వారా ఎంతో మంచి చేసిన మహోన్నత నేత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రిగా గతంలో రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేసిన మా ప్రియతమ నేత, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అభిమాన నేత జగన్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు ఎంపీటీసీ జవ్వాదివాడపల్లి వీరవాడ గ్రామం, పిఠాపురం నియోజకవర్గం. నిర్దవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలివన్ను గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ మురుగుపల్లి శేషారావు ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తమ నాయకులతో కలిసి పోలియో చుక్కలు వేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మావిడాడ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ మేడపాటి తాతారెడ్డి, చింతదొరబాబు యూత్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర యోజన విభాగం జాయింట్ సెక్రటరీ నల్లమిల్లి విజయరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నాయకులకు, కార్యకర్తలకు ముందుగా అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, వివిధ గ్రామాల వైసీపీ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం అంటే తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పండగ వాతావరణం కింద ఉంది. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అందించిన సంక్షేమ కార్యక్రమాలు, దాన్ని పదింతలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందజేశారు అన్నది కూడా ప్రజలందరూ చూశారు, అవన్నీ కూడా అందుకున్నారు. అందుగురించే మళ్ళీ ఆ మహనీయుడిని మళ్ళీ ఈ రోజున ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ తప్పనిసరిగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేయాలని, అందుకు జగన్మోహన్ రెడ్డి గారే తగిన వ్యక్తి అని ప్రజలందరూ కూడా భావిస్తుంతో ఈ రోజున మరి ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఈ రకంగా ఇంత ఘనంగా మరి ఇక్కడ ఎక్కడికక్కడే జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అంతటా జరుగుతున్నాయి, అదేవిధంగా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా జరుగుతుంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో చాలా ఉత్సాహంగా మరి జన్మదినోత్సవ వేడుకలు మరి జరుగుతూ, అదేవిధంగా పలు సేవా కార్యక్రమాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, ఆయన ఓడిపోలేదు, మా మనసుల్లో ఆయనే ఉన్నారు. కేవలం ఈవీఎం, అదేవిధంగా వాళ్ళు చేసిన దగాకోరు, మోసపూరిత వాగ్దానాల వల్లే మరి ఓడిపోవడం జరిగింది. కానీ ప్రజల హృదయాలు ఈ రోజుకి కూడా ఆయనే ముఖ్యమంత్రిని మరి భావిస్తున్నారు. దానికి నిదర్శనే ఎక్కడికక్కడే జరుగుతున్నటువంటి ఈ జన్మదినోత్సవ వేడుకలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే అంతేకాకుండా మరి మనందరికీ కూడా క్రిస్మస్, అదేవిధంగా జనవరి 1 సంక్రాంతి, ఈ 3 కూడా వరుసగా పండగలు. కానీ ముందుగానే మరి జగన్మోహన్ రెడ్డి గారి దినోత్సవం మరి ఒక పండగ, కొత్తగా ఇది కూడా పండగ కింద, లెక్క కింద మనం భావించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రజల్లో పూర్తిగా నమ్ముకున్నటువంటి నాయకుడు మోసం చేయకూడదనేటటువంటి నిజంగా ఏదైనా ప్రధానమైన అంశం ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలని చెప్పి
ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా మా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సతీష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్.